Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah chapter 41 verse 11. ఈ రోజు మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 41వ అధ్యాయము 11వ వచనం నుండి తీసుకొనబడింది. They that were incensed against thee shall be ashamed and confounded. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందుదురు. Fear often shows up in our lives when we are at the risk of losing something. మనం ఏదైనా కోల్పోయిన సందర్భాల్లో సాధారణంగా మనము భయపడుతూ ఉంటాం. కోల్పోతున్నామంటే భయం వస్తుంది. Losing our wealth, మన యొక్క సంపదని, losing our health, మన ఆరోగ్యాన్ని, sometimes losing our reputation, కొన్నిసార్లు మన పేరు పోతుందని, sometimes our position, కొన్నిసార్లు మనకున్నటువంటి స్థానం, పదవి, sometimes our safety, our family, our friends. కొన్నిసార్లు మన భద్రత, కుటుంబాలు, మన స్నేహితులు కోల్పోతున్నాం. When we know that we are at the risk of losing something, suddenly fear comes. ఏదైనా మనం కోల్పోతున్నాం అనేటువంటి ఆ పరిస్థితి ఎదురైనప్పుడు వెంటనే భయపడుతుంటాం. And fear reveals our natural desire to protect the things in life that are important to us. భయం అనేది మన జీవితంలో ఏవి ప్రాముఖ్యమైనవో వాటిని మనం కాపాడుకోవాలి అనేటువంటి దారి బయలుపరుస్తాం. Many times we forget that the Lord is in control. అనేక పర్యాయాలు దేవుడే సమస్తం నియంత్రిస్తున్నాడు అనేది మనం మర్చిపోతాం. Instead of supernaturally entrusting them to God's care and control, we will have fear. చూడండి, మనం అతీతమైనటువంటి విధానంలో మరి దేవుని యొక్క స్వాధీనంలో ఆయనకు అప్పగించేదానికి మరి బదులుగా మనలో మనం భయపడుతూ ఉంటాం. But when fear takes over, ఎప్పుడైతే భయం మనల్ని ఆవరిస్తుందో, it cripples us emotionally and saps us spiritually. మనం ఉద్రేకపరంగా కూడా మనం చూస్తే మనం కృంగిపోయేటట్లు చేస్తుంది అది మనల్ని. And spiritually also. ఆత్మీయంగా కూడా ఆ విధంగా కృంగిపోయేటట్టు చేస్తుంది. We are afraid to tell others about Christ. క్రీస్తుని గురించి ఇతరులతో చెప్పేదానికి భయపడుతుంటాం. To extend our lives and resources for the benefit of others. ఇతరుల మేలు ప్రయోజనం కొరకై మన యొక్క ఆయుష్ పొడిగించే దాని విషయంలో Instead of investing our resources for others, we will be feeling fear. చూడండి, మనకున్న ఈ వనరులు ఇతరులకి మనం అందించేదానికి సహాయం చేసేదానికి బదులుగా మనం భయపడుతుంటాం. We will fear to venture into new territories. మనము కొత్త ప్రాంతంలో వెళ్ళడానికి కూడా సాహసించడానికి భయపడతాం. A fearful spirit is more vulnerable to the enemy who tempts us to compromise with the biblical convictions. Yes, the enemy will encourage us to compromise, and easily the enemy can attack a fearful spirit. శత్రువు మనల్ని రాజీ పడిపోయేదానికి ప్రేరేపిస్తుంటాడు. సులువుగా మనం ఆ శత్రువుల ప్రేరేపణ చూసినప్పుడు భయపడుతుంటాం. The remedy for fear, of course, is to trust in our Creator. ఈ భయానికి విరుగుడు ఏమిటిదంటే మన సృష్టికర్త పైన మనం నమ్మిక ఉంచటం వలన. Only when we trust the reality of God's presence, దేవుని యొక్క సన్నిధి యొక్క వాస్తవికాన్ని మనం నమ్మినప్పుడే, when we believe in the power of God, దేవుని యొక్క శక్తి యందు మనం నమ్మిక ఉంచినప్పుడు, when we believe in the protection and provision for our lives, మన జీవితాల కొరకు దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క ఇచ్చే సదుపాయాల మీద నమ్మిక ఉంచినప్పుడు, then only we can share the joy God intends for us. అప్పుడు మాత్రమే దేవుడు మన గురించి ఆయన ఆశించిన, ఉద్దేశించిన ఆ సంతోషాన్ని అనుభవించగలం. Trust in the Lord is the cure for a fearful spirit. చూడండి, భయపడుతున్న ఆత్మకి ప్రభు యందు, దేవుని యందు నమ్మిక ఉంచుటయే దానికి విరుగుడు. God's covenant people therefore were and are commanded not to fear regardless their circumstances. దేవుని యొక్క నిబంధన ప్రజలు పరిస్థితులు ఏవైనా కానీ ఎంత ప్రతికూలంగా ఉన్నా భయపడకూడదనే ఆయన ప్రోత్సహిస్తున్నారు. God's own help guaranteed that Israel could accomplish his purpose for them just as it does for us. చూడండి, మన ఎడల ఆయన జరిగించిన ప్రకారంగానే ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని యొక్క ఉద్దేశాలు వారి పక్షంగా ఆయన నెరవేర్చాలని కోరినాడు. And God's own help guaranteed, God will surely do it. దేవుడు నిశ్చయంగా దానిని చేస్తాడని దేవుని యొక్క సహాయం మనకు అది నిశ్చయపరుస్తుంది. And he has done it in Israel, he will do it for us also. ఇశ్రాయేలీలో ఆయన జరిగించిన ఆ కార్యాన్ని మనకు కూడా, మన ఎడల కూడా చేస్తాడు. God would use their difficulties to strengthen them until they were ready to become the instruments of harvest. దేవుడు వారి యొక్క కష్ట పరిస్థితులన్నీ కూడా ఆయన వాడుకొని to strengthen them, వారిని బలపరచడానికి వాటి కష్ట పరిస్థితులన్నీ కూడా వాడుకున్నారు. and to prepare them ready to become the instruments of
harvest and triumph over the enemies. చూడండి, శత్రువుల పైన వారు విజయం సాధించలాగిన దేవుడు ఆ పరిస్థితులను వాడుకొని వారిని సిద్ధపరిచారు. So, O servants of God, take heart. కాబట్టి దేవుని సేవించే వారులారా ధైర్యం వహించుడి. All he has put you through will be used to make you more than a conqueror. All these things will make you more than conquerors. ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడంటే అత్యధిక విజయశాలులుగా ఉండాలని ప్రభు So కోరుతున్నాడు. the people of God should not be fearful people. కాబట్టి దేవుని ప్రజలైన వారు ఎప్పుడు కూడా భయపడుతూ ఉండకూడదు. We should not be a people who are anxious and troubled or worried. చూడండి, ఎప్పుడు చింతిస్తూ భయపడుతూ బాధపడుతున్నట్టు ప్రజలుగా ఉండకూడదు. Some of the things will threaten our life. కొన్ని విషయాలు ఉన్నాయి మన జీవితాలని బెదిరించేవిగా It ఉంటాయి. will threaten our happiness. మన సంతోషాన్ని బెదిరించేవిగా ఉంటాయి. Something like economic adversity. చూడండి, ఆర్థిక పరమైనటువంటి ప్రతికూల పరిస్థితులు. Sometimes a hostile people will be there. కొన్ని పర్యాయాలు శత్రువులుగా ఉంటారు ప్రజలు, శత్రువులుగా Sometimes మారుతారు. satanic opposition will be there. కొన్నిసార్లు సాతాను పరమైనటువంటి వ్యతిరేకమైన పరిస్థితులు ఎదుర్కొంటాం. Sometimes our conscience is also guilt laden. కొన్ని పర్యాయాలు మన మనస్సాక్షి కూడా దోషారోపణ చేసేదిగా ఉంటుంది. And our deteriorating health also. మన ఆరోగ్యం క్షీణించిపోయే పరిస్థితులు. All these things, they will threaten us. ఇవన్నీ కూడా మనల్ని బెదిరించేవిగా ఉంటాయి, భయపెట్టేవిగా ఉంటాయి. But the mark of God's people is their confidence in God. అయితే దేవుని ప్రజల యొక్క గుర్తు ఏమిటిదంటే దేవుని ఎడల వారికి ఉన్నటువంటి ఆ నమ్మిక, ధైర్యం. We need not fear, for the Lord remains our God. మనం దేనికి భయపడే అవసరం లేదు, ప్రభు మనకి ఇంకను దేవుడుగానే ఉండేవాడు ఆయన. Isaiah 43:3 says so. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. He will continue to be with us. Isaiah 43:5. యెషయా గ్రంథం 43:5 ఆయన ఎల్లప్పుడూ మనతో కూడా ఉంటాడు. He will continue to strengthen us. Isaiah 40:31. యెషయా గ్రంథం 40 అధ్యాయం 31వ వచనం ఎల్లప్పుడూ ఆయన మనల్ని ఆదుకుంటూ మన బలపరిచి He వాడుకుంటాడు. will be our continuous help. Isaiah 41:13 and 14. యెషయా గ్రంథం 41, 13, 14 ఎడతెగక ఆయన సహాయం చేయవాడు. He will uphold us. ఆయన మనల్ని ఆదుకునేవాడు. In Isaiah 41, యెషయా గ్రంథం 41వ if అధ్యాయంలో you read from verse 10 to 14, in which our promise is, 10 నుండి 14 వచనాల్లో అంటే నేటి దినం మన వాగ్దాన వచనం చదివితే 4 things we can see. 4 సంగతులు మనం ఇక్కడ చూడొచ్చు. 41:10 speaks of his promised presence. 41:10 ఆయన వాగ్దానం చేసిన సన్నిధి. And 41 verses 11 and 12, 41వ అధ్యాయం 11, 12 వచనాలు his promised protection. ఆయన వాగ్దానం చేసిన భద్రత. In verses 13 and 14, 13, 14 his వచనాల్లో promised provision. ఆయన మనకి ఆ వాగ్దానం చేసినటువంటి సదుపాయాలు. So verse 10 is one of the great promises of the scripture. కాబట్టి 10వ వచనము లేఖనాల్లో ఉన్న గొప్పదైనటువంటి వాగ్దానాల్లో ఒకటి. But let us concentrate on the promise for our meditation, that is verse 11. అయితే నేటి దినం మన ధ్యానం కొరకైనటువంటి ఈ వచనం పైన మనం మనసు పెడదాం. 11వ వచనం. When we trust in God's presence and power, దేవుని యొక్క సన్నిధి, దేవుని శక్తి పైన మనము ఆధారపడినప్పుడు we are not only delivered from our fears, మన భయాల నుండి విడుదల పొందడం మాత్రమే we are కాకుండా also delivered from our enemies or the source of those fears. మన శత్రువుల నుండి లేదా భయానికి కారణమైన వాటి నుండి కూడా విడుదల పొందాలి. Verses 11 and 12 promise the destruction of those who use fear as a weapon against us. 11, 12 వచనాల్లో మనల్ని భయపెట్టడానికి ఆయుధాలుగా వాడుకున్న వారు నశించిపోతారన్నది. Those people who are causing us to fear, అంటే మనల్ని భయపడేటట్లు చేసేటువంటి వారు God is going to destroy them. దేవుడు వారిని నాశనం చేస్తాడు. It is written there, అక్కడ రాయబడిన మాట. behold, all those who are angered at you will be ashamed and dishonored. Those who contend with you will be as nothing and will perish. You will seek those who quarrel with you, but will not find them. Those who war with you will be as nothing and non-existent. Verses 11 and 12. 11, 12 వచనాలు. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. నీతో కలహించు వారిని నీవు వెతుకుతావు గాని వారిని కనుగొనలేకపోవుదు. నీతో యుద్ధము చేయవారు మాయమైపోవుదురు, అభావులగుదురు. These verses make specific the promises of God's help and defense. ఈ వచనాలు నిర్దిష్టంగా దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క సహాయం గురించి మాట్లాడతారు. Because of specific conflicts with God's people, they will receive specific results. దేవుని ప్రజలు నిర్దిష్టమైనటువంటి పోరాటాలు ఉంటున్నాయి కాబట్టి నిర్దిష్టంగా వారికి సహాయం వస్తుంది. God declares that all Israel's adversaries, from those who are angry with them to those who are actually making war on them,
they will slink in disgrace. దేవుడు ఇక్కడ ఈ వాగ్దానం చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులకు విరోధులైన వారందరూ, వారి మీద కోపపడువారు, వారితో వాదించువారు అందరూ కూడా, కలహించువారు అందరూ కూడా కనుగొనకుండా నాశనం అయిపోతారు. They will be ashamed and humiliated. 41:11. 41:1 వారు సిగ్గుపడతారు, వారు విస్మయం పొందుతారు. They will do so because they are nothing in the presence of Israel's God. ఎందుకనగా వారు ఎందుకు ఇట్లా చేస్తారంటే ఇశ్రాయేలు దేవుని సన్నిధి గురించి వారికి ఏమి సంబంధం లేదు. They are nothing before him. దేవుని ఎదుట వారు వట్టివారు, అసలు ఏమీ లేనివారు. If you are afraid of the dark valley experiences, ఒకవేళ గాఢాంధకారం లోయల భయము గాని ఈ అనుభవం నీకుంటే, remember that God's love can carry through whatever problems you are experiencing. నువ్వు ఏ పరిస్థితిలో ఏ అనుభవాలు గుండా వెళ్తున్నా గానీ దేవుని యొక్క వాగ్దానాలు నిన్ను నడిపిస్తాయనేది నువ్వు జ్ఞాపకం చేసుకో. God in his loving way finds a way when there seems to be no way. దేవుడు ఎంతో ప్రేమతో కూడా ఎక్కడ దారి గమ్యం మార్గం లేని ఆ పరిస్థితిలో నీకు దారి చూపించాడు. He alone shows us how to resolve all conflicts. మనం ఈ పోరాటాలన్నిటి నుండి ఏ విధంగా మనము మరలా బాగు చేయబడాలనేది ఆయన జరిగిస్తాడు. He helps us focus on his immeasurable love. ఆయన యొక్క కొలవలేనిటువంటి ఆ ప్రేమ పైన మనము మన దృష్టి ఉంచలాగిన సహాయం చేస్తాడు. And then allows us to love others through him. అప్పుడు ఆయన ద్వారా ఇతరులను కూడా ప్రేమించేవారుగా చేస్తాడు. So allow the love of God to quiet your fears and give you greater confidence. కాబట్టి నీ భయాలన్నీ కూడా అణచివేయబడడానికి, మరింత నీకు ధైర్యం ఇవ్వడానికి దేవుని ప్రేమ నీ జీవితానికి నువ్వు అనుమతించాలి. What God said in Romans 12:19. రోమా 12:19 దేవుడు ఏమని చెప్పాడు? What God said in Hebrews 10:30. హెబ్రీ 10:30 ఏమని చెప్పాడు దేవుడు? Vengeance is mine, I will repay. పగ తీర్చుట నా పని, నేను తీరుస్తాను. Ask the Lord to help you become bigger than any problem you will face. నీవు సహాయం కొరకు దేవుని అడగాలి. నువ్వు ఎదుర్కొనే సమస్య ఎంత పెద్దదైనా గానీ, Let the problem be of any magnitude. ఆ సమస్య ఎంత పెద్దదైనా గానీ Ask the Lord, make me bigger than the problem. దేవా ఈ సమస్య కన్నా నన్ను పెద్దవాడుగా చేయమని ప్రభువుని అడగాలి. Yeah, when the Satan puts fiery darts at you, ఎప్పుడైతే సాతానుడు నీపైన ఇలాంటి నిన్ను బెదిరించేటట్టుగా అగ్ని బాణాలని నీపైన విసురుతుంటాడు, then develop a thick skin. అప్పుడు నువ్వేం చేయాలి? నీవు నీ శరీరాన్ని మందముగా చేసుకో. Take up the shield of faith. అంటే విశ్వాసం యొక్క డాలును తీసుకో. Ephesians 6:14-18 we know. 6:14 నుండి 18 వచనాల్లో మనం చదవచ్చు. Learn to lovingly accept whatever scary circumstances the Lord allows to come in your life. కాబట్టి దేవుడు నీ జీవితంలో ఎలాంటి భయపడేటువంటి పరిస్థితులు అనుమతించినా గానీ అది నువ్వు తట్టుకోవడానికి నేర్చుకోవాలి. Lovingly accept them. వాటిని నువ్వు అంగీకరించడానికి ఎంతో ప్రేమతో అంగీకరించడానికి నేర్చుకోవాలి. He is able to work all things work together for our good. ఎందుకనగా ఈ సమస్తమును కూడా ఆయన మన మేలు కొరకే జరిగిస్తున్నాడు కాబట్టి. He wants to show you how greatly he loves you. ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు నువ్వు తెలుసుకోవాలని కోరుతున్నాడు. And he will work you both to will and to do his good pleasure. కాబట్టి ఆయన యొక్క ఇష్టానుసారంగా ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చువాడుగా నీవు చేయాలని కోరుతున్నాడు. His grace is always sufficient for whatever weakness, fear or feeling of deficiency you have. కాబట్టి ఎంతటి బలహీనతలైనా కానీ, ఎంతటి లోపాలు ఉన్నా కానీ, ఎంత కొరతలు ఉన్నా కానీ ఆయన కృప నీకు చాలును. And God spoke to Paul saying, my grace is sufficient for you. దేవుడు పౌలుతో చెప్తున్నాడు, నా కృప నీకు చాలును. I am reading verses 2 Corinthians. కొరింథీ రాసిన 2వ పత్రిక 12th chapter 12వ అధ్యాయం verses 9 and 10. 9-10 వచనాలు చదువు. My grace is sufficient for you, for my power is made perfect in your weakness. Most gladly therefore I will boast of my weakness, for when I am weak then I am strong. The less I have, the more I depend on you. 9 and 10. 9-10 వచనాలు. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. Weakness means it can be feeling of fear also. బలహీనత అంటే అది భయం కూడా కావచ్చు. God may not remove the afflictions in your life. దేవుడు నీ జీవితంలోని బాధల్ని తీసివేయకపోవచ్చు. But he will provide you with sufficient grace so as to demonstrate his power through you. అయితే చాలిన కృపని నీకు అనుగ్రహిస్తాడు. తద్వారా ఆయన యొక్క శక్తి నీ ద్వారా పరిపూర్ణం కావాలి, నీ ద్వారా తెలియపరచబడాలి. Allow God's power to be displayed through weakness, for he
This encourages the hearts of others to trust him. కాబట్టి నీ బలహీనతల్లో దేవుని యొక్క శక్తి ఎంత పరిపూర్ణమగుచున్నదో అది ఇతరులకి తెలియపరచబడేటట్లుగా చేయి. తద్వారా ఇతరులు కూడా అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు ప్రోత్సహించబడతారు. They will trust God. వారు దేవుని యందు నమ్మిక ఉంచుతారు. Then the reason for the deliverance is given in 41:13. అప్పుడు విడుదల కొరకైనటువంటి కారణం 41వ అధ్యాయము 13వ వచనంలో మనం So చదువుతున్నాం. before I close, dear friends, కాబట్టి ప్రియ స్నేహితులారా, నేను ముగించే ముందు I have to tell to you today directly. ఈ రోజు నేను సూటిగా మీతో చెప్పవలసింది, If you are not in Christ, మీరు క్రీస్తునందు లేకపోతే, if you have not been made righteous and you have every reason to be fearful. నువ్వు ఇంకా నీతిమంతుడుగా తీర్చబడకపోతే నీకు భయపడడానికి అనేక కారణాలు. If you have not surrendered your life and invited him to be your savior and Lord, నీ జీవితాన్ని ఆయనకి నువ్వు సమర్పించకుండా ఉంటే, ఆయన ఇప్పుడే నీకు రక్షకుడుగా ప్రభువుగాను నువ్వు ఆయనను అంగీకరించి he is ఆహ్వానించు. not your God, ఒకవేళ ఆయన నీకు దేవుడుగా లేకపోతే, he is not in you, ఆయన నీలో లేడు, so you have to fear. అందుకు నువ్వు భయపడాల్సి వస్తుంది. Yeah, fear will not leave you. భయం అనేది నిన్ను విడిచిపెట్టదు. Therefore take a decision to accept him as your savior today. కాబట్టి ఈ రోజే ఆయనని నీకు రక్షకుడుగా ప్రభువుగాను అంగీకరించాలనే తీర్మానం Profess him చేసుకో. as your Lord and Savior, and then the promise of his presence will be there. ఆయన నీకు ప్రభువును రక్షకుడను చెప్పినట్లయితే, నువ్వు తెలియపరిచినట్లయితే నేటి దినం ఆ వాగ్దానాలు నీవు అవుతాయి. And his protection will be fulfilled in your life. నీ జీవితంలో ఆయన యొక్క భద్రత కూడా నెరవేర్చబడుతుంది. May God help you to take such a decision. ఇలాంటి తీర్మానం చేసుకునేలాగా దేవుడు నీకు సహాయం May చేయాలి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, undoubtedly as we are passing in this world, because we are also human beings, we will be having so many fears. నిస్సందేహంగా ప్రభా, ఈ లోక యాత్రలో సాగుచుండగా మేము మానవ మాత్రమే కాబట్టి అనేక రకాల భయాందోళన పరిస్థితులు ఎదుర్కొంటాం. But we thank thee for these wonderful promises. అద్భుతమైనటువంటి ఈ వాగ్దానాలను బట్టి మీకు వందనాలు. When we are having you in our lives, we can dispel the fears. ఓ ప్రభా, మిమ్మల్ని మారు జీవితంలో కలిగి ఉంటే భయములను మేము తొలగించు. Because thou will take care of us. ఎందుకనగా మీరే మా గురించిన జాగ్రత్తలు తీసుకుంటారు. O Lord, you will put the enemies to shame. ఓ దేవా, శత్రువు సిగ్గుపడేటట్టు చేస్తారు. You will afflict them and you will keep them far from ఓ us. ప్రభా, వారిని మీరు బాధపరిచి వారిని మా నుండి దూరంగా తొలగిస్తారు. Lord, when we stand firm even in our fears. ఓ ప్రభా, మేము భయపడుతున్న పరిస్థితిలో కూడా మేము స్థిరంగా నిలబడగలుగుతాం. Oh, when others see us, ఇతరులు మమ్మల్ని చూసినప్పుడు, when they see our miraculous deliverance, they also will trust ఓ you. ప్రభా, ఆశ్చర్యకరమైన విడుదల మాలో కలుగుట చూసినప్పుడు వాళ్ళు కూడా మీ యందు నమ్మిక ఉంచుతారు. Thou art our protection. ప్రభా, నీవు మాకు భద్రత ఉన్నావు. Thou art a promise making and promise keeping దేవా, God. మీరు మాతో వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చే దేవుడు. Give us more confidence in thee. ఓ ప్రభా, మీ యందు ఇంకా అధికమైనటువంటి ధైర్యాన్ని మాకు కలిగించండి. Thank thee for the wonderful promises in the Bible. Fear not, fear not, fear not. బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి అద్భుతమైన మీ వాగ్దానాలు, భయపడకుము, భయపడకుడి, భయపడుకని ఈ మాటలు బట్టి వందనాలు. Speak to us more and more. మాతో ఇంకా అధికముగా మాట్లాడండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus మా Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. Amen.